శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరంలో సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, ఈ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో 24 జనవరి 2027 వరకు సింహరాశిలో ఉంటున్నాడు. ఈ విధంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే రాశిత్రయ సంచారం చేస్తున్నాడు బృహస్పతి ఈ సంవత్సరం. ఇక శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాలు కనుక ఈ గ్రహాలు వృశ్చిక రాశి వారికి ఏ స్థానాలలో ఉన్నాయి అనే విషయం పైన ఫలితం ఆధారపడి ఉంటుంది కనుక ఒక్కమారు ఈ స్థానాలను మనం చూసినట్టయితే గురువు ప్రథమంగా అష్టమ స్థానంలో ఉన్నాడు. తదనంతరం భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. తదనంతరం దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే ప్రారంభంలో జూన్ 1వ తారీఖు వరకు అష్టమ స్థానం ప్రతికూలం, తదనంతరం అనుకూలంగా ఉన్నాడు గురువు. శని పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి. ఈ సంచారం వలన ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము జీవితంలో కొన్ని మార్పులను తెచ్చేటువంటి సంవత్సరంగా కనబడుతుంది. ఇక ఆత్మవిశ్వాసం మీకు బాగా పెరుగుతుంది ఈ సంవత్సరము. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరము. ఆదాయం మట్టుకు స్థిరంగా ఉంటుంది. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు. అంటే రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, సమయానికి చేతిలో డబ్బు ఉంటుంది, ఇబ్బందులు ఏమీ లేవు. కాదంటే మీరు ఖర్చు విషయంలో కొంత నియంత్రణతో ఉండాలి, అది చాలా అవసరం. ఇకపోతే కుటుంబంలో ఏకాభిప్రాయం కొరకై మీరు ప్రయత్నాలు చేయాలి. అంటే భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో అనవసరమైనటువంటి చర్చలలోకి వెళ్లకుండా, డీప్ డిస్కషన్స్ చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మనం చర్చిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే, మీకు అభిప్రాయ భేదాలు లేనట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. కుటుంబం యొక్క సహకారము మనిషికి ఆ ప్రగతికి చాలా ముఖ్యమైనటువంటిది కనుక ఏకాభిప్రాయము వచ్చేటట్టుగా మీరు చూసుకోండి. ఇక భార్యాభర్తల మధ్యన ఈ సంవత్సరము సహనము చాలా అవసరము. ఓర్పుతో ఉండండి, అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల లోపల కూడాను జాగ్రత్తలు తీసుకోండి. శత్రువుల వలన కొంత ఇబ్బందులు కలుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఆలస్యంగా ఫలితాలు మీకు అందుతాయి. ధైర్యము చాలా అవసరం ఈ సంవత్సరము. చాలా బోల్డ్గా మీరు స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అధైర్యం లేకుండా మీరు అన్నిటినీ కూడాను స్వీకరించడానికి రెడీగా ఈ సంవత్సరం ఉండాలి. అయితే గురు దృష్టి మిమ్మల్ని రక్షిస్తుంది ఈ సంవత్సరం.
9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక గురువు యొక్క అనుగ్రహము మీకు ఈ సంవత్సరము ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. పాత సమస్యలు చాలా మట్టుకు తీరుతాయి. సమస్యల నుండి విముక్తులవుతారు. స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఆలోచన మొదలవుతుంది. అంటే ఉద్యోగము మార్పు చేసుకోవాలి అనేటువంటి ఒక కోరిక మీ లోపల బలంగా కనబడుతుంది ఈ సంవత్సరము. పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. కుటుంబ పెద్దల యొక్క సలహాలను, సూచనలను పాటించండి. సంవత్సరం మధ్యలో తర్వాత సంవత్సరం చివరి లోపల కూడాను మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. వాటిని మీరు ధైర్యంతో ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తుండాలి. మధ్యలో చివరి లోపల మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరము. ఇకపోతే ఈ సంవత్సరము ముఖ్యంగా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ప్రారంభంలో అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అనుకోనివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అకస్మాత్తుగా కొన్ని జరుగుతుంటాయి. పనుల లోపల ఆలస్యాన్ని క్రియేట్ చేస్తాడు. వీటిని అధిగమించడానికి మీరు గురు భగవానుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. తల్లిదండ్రులను పూజించండి. గురువులను సేవించండి. ఇవి చేసినట్టయితే తప్పకుండా ఈ గురువు మూలకంగా మీకు అష్టమ స్థానంలో కలిగేటువంటి దుష్ప్రభావము నుండి మీరు విముక్తులవుతారు. ఇక శని, రాహువు, కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. శని కొరకై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయము, ఆందోళన ఇవన్నీ కూడాను లేకుండా ఉంటాయి. కాబట్టి హనుమత్ దర్శన చేసుకోండి. ఇక రాహు, కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని కొలవండి. గణపతిని స్మరించండి. సంకటహర నాశ స్తోత్రము ఉంటుంది. అన్ని సంకటాలను హరించేటటువంటి ఒక మంత్రము ఆ గణపతికి సంబంధించినటువంటి స్తోత్రం. అది మీరు ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి. తద్వారా మీకు అన్నీ కూడాను శుభ ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరంలో సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, ఈ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో 24 జనవరి 2027 వరకు సింహరాశిలో ఉంటున్నాడు. ఈ విధంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే రాశిత్రయ సంచారం చేస్తున్నాడు బృహస్పతి ఈ సంవత్సరం. ఇక శనేశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఉంది. ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు వృశ్చిక రాశి వారికి ఏ స్థానాలలో ఉన్నాయి అనే విషయం పైన ఫలితం ఆధారపడి ఉంటుంది కనుక ఒక్కమారు ఈ స్థానాలను మనం చూసినట్టయితే గురువు ప్రథమంగా అష్టమ స్థానంలో ఉన్నాడు. తదనంతరం భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. తదనంతరం దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే ప్రారంభంలో జూన్ 1వ తారీఖు వరకు అష్టమ స్థానం ప్రతికూలం. తదనంతరం అనుకూలంగా ఉన్నాడు గురువు. శని పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు దశమ స్థానంలో
ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది వృశ్చిక రాశి వారికి. ఈ సంచారం వలన ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము జీవితంలో కొన్ని మార్పులను తెచ్చేటువంటి సంవత్సరంగా కనబడుతుంది. ఇక ఆత్మవిశ్వాసం మీకు బాగా పెరుగుతుంది ఈ సంవత్సరము. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరము. ఆదాయం మట్టుకు స్థిరంగా ఉంటుంది. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు. అంటే రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, సమయానికి చేతిలో డబ్బు ఉంటుంది, ఇబ్బందులు ఏమీ లేవు. కాదంటే మీరు ఖర్చు విషయంలో కొంత నియంత్రణతో ఉండాలి, అది చాలా అవసరం. ఇకపోతే కుటుంబంలో ఏకాభిప్రాయం కొరకై మీరు ప్రయత్నాలు చేయాలి. అంటే భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో అనవసరమైనటువంటి చర్చలలోకి వెళ్లకుండా, డీప్ డిస్కషన్స్ చేయకుండా, ఎంతవరకు అవసరమో అంతవరకే మనం చర్చిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే, మీకు అభిప్రాయ భేదాలు లేనట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. కుటుంబం యొక్క సహకారము మనిషికి ఆ ప్రగతికి చాలా ముఖ్యమైనటువంటిది కనుక ఏకాభిప్రాయము వచ్చేటట్టుగా మీరు చూసుకోండి. ఇక భార్యాభర్తల మధ్యన ఈ సంవత్సరము సహనము చాలా అవసరము. ఓర్పుతో ఉండండి, అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల లోపల కూడాను జాగ్రత్తలు తీసుకోండి. శత్రువుల వలన కొంత ఇబ్బందులు కలుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఆలస్యంగా ఫలితాలు మీకు అందుతాయి. ధైర్యము చాలా అవసరం ఈ సంవత్సరము. చాలా బోల్డ్గా మీరు స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. అధైర్యం లేకుండా మీరు అన్నిటినీ కూడాను స్వీకరించడానికి రెడీగా ఈ సంవత్సరం ఉండాలి. అయితే గురు దృష్టి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ సంవత్సరం 9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక గురువు యొక్క అనుగ్రహము మీకు ఈ సంవత్సరము ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. పాత సమస్యలు చాలా మట్టుకు తీరుతాయి. సమస్యల నుండి విముక్తులవుతారు. స్నేహితులు, బంధువులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు ఆలోచన మొదలవుతుంది. అంటే ఉద్యోగము మార్పు చేసుకోవాలి అనేటువంటి ఒక కోరిక మీ లోపల బలంగా కనబడుతుంది ఈ సంవత్సరము. పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి. కుటుంబ పెద్దల యొక్క సలహాలను, సూచనలను పాటించండి. సంవత్సరం మధ్యలో, తర్వాత సంవత్సరం చివరి లోపల కూడాను మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. వాటిని మీరు ధైర్యంతో ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తుండాలి. మధ్యలో, చివరి లోపల మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరము. ఇకపోతే ఈ సంవత్సరము ముఖ్యంగా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ప్రారంభంలో అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అనుకోనివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అకస్మాత్తుగా కొన్ని జరుగుతుంటాయి. పనుల లోపల ఆలస్యాన్ని క్రియేట్ చేస్తాడు. వీటిని అధిగమించడానికి మీరు గురు భగవానుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. తల్లిదండ్రులను పూజించండి. గురువులను సేవించండి. ఇవి చేసినట్టయితే తప్పకుండా ఈ గురువు మూలకంగా మీకు అష్టమ స్థానంలో కలిగేటువంటి దుష్ప్రభావము నుండి మీరు విముక్తులవుతారు. ఇక శని, రాహువు, కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. శని కొరకై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయము, ఆందోళన ఇవన్నీ కూడాను లేకుండా ఉంటాయి. కాబట్టి హనుమత్ దర్శన చేసుకోండి.
ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, గణపతిని స్మరించండి. సంకటహర నాశ స్తోత్రము ఉంటుంది. అన్ని సంకటాలను హరించేటటువంటి ఒక మంత్రము ఆ గణపతికి సంబంధించినటువంటి స్తోత్రం. అది మీరు ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి. తద్వారా మీకు అన్నీ కూడాను శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే రాశిత్రయ సంచారము కొంత అనుకూలతను ఇస్తుంది. అయినప్పటికీ రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను ఒక పక్కన ఉంటాయి. కనుక గురు భగవానుణ్ణి మీరు పూజించడము మంచిది. అంటే గురు భగవానుడు అనంటే సద్గురువులను సేవించండి. ఈ సంవత్సరము ధార్మిక ప్రచారం లోపల ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడాను సమాజానికి, సంఘానికి, మనుష్యులకు అర్పణ చేస్తారో అలాంటి వాళ్లను మీరు సేవించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులను మీరు సేవించండి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే తల్లిదండ్రులను సేవిస్తారో ప్రతినిత్యం కూడాను వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ, వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారో వాళ్లకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక అది చేయండి. అంతేకాకుండా కార్యాల లోపల మనకు ఆటంకము, విఘ్నాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు బాగా కావాలి. ఇక మీరు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచడానికి ఆ విష్ణువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు కావాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలవండి ప్రతినిత్యం కూడాను. తప్పకుండా మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అదేవిధంగా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుణ్ణి కూడాను మీరు అర్చించండి. ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయడము, బిల్వార్చన చేయడము, పంచామృతములతో అభిషేకం చేయడం మూలకంగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యం అంటే సంతానం లేనటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. ఏదైతే మీరు అభీష్ట కార్యసిద్ధి మీ మనసులో ఏదైతే పెట్టుకుని ఆ భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి కొలుస్తారో ఆ కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు చెయ్యండి. గ్రహస్థితి ఒక రకంగా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ పరిహారం రూపంలో మనం భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలిచినట్టయితే మీకు అన్ని విషయాలలో మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు భగవంతుణ్ణి నమ్మండి, దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో కలుగుతాయి.